కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆటో కార్మికులు మంగళవారం భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. రోజురోజుకు తమ సమస్యలు తీవ్రమవుతున్నాయని వాపోయారు. ఆన్లైన్ ర్యాపిడో క్యాబ్ సర్వీసులు నిబంధనలకు విరుద్ధంగా నడపటం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం లోకల్ బస్సులతో ఆదాయం తగ్గడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు రోడ్ల మీద మా భక్తులు ఆగం చేయకుండా రోడ్ల మీద ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి మంది మీద చూసి మా కొంపలు ముగ్గురు తప్ప ఇంకేం చెప్తలేదయ్యా. లేకుండా మా ఆటో డ్రైవర్లను కాపాడే విధంగా మా ఆటో డ్రైవర్ల చేయడానికి ముఖ్యం చిండి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. పూర్ణం గారు రేవంత్ రెడ్డి గారు 2 రూపాయలు ఇలానే బతికి తీసుకురాకూడని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.